హాయ్ ఫ్రెండ్స్, చూడండి మనకి కథలకి కార్యాలకి ప్రతి దిక్కులా కూడా ప్రతి వంట కూడా చేసుకోవడం మన సాంప్రదాయ ప్రకారంగా చేస్తారు. చూడండి, వంట పుట్టు అయితే పాలా పన్నీర్ కర్రీ, జీడిపప్పు మొత్తం అన్నీ కూడా మసాలాలు వేసి చూడండి మరి కలుపుతుంటే అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కూడా చాలా తక్కువ వేసారండి. కొలెస్ట్రాల్ పెరగవు. ఇలాంటి వంట పుట్టు అయితే మనకు దొరకడం అయితే చాలా గ్రేట్ అండి. చూడండి, వంట పుట్టు అంటే మొత్తంగా కూడా మనకి ఏదైనా సరే మనం చేసుకునే వంట విధానాన్ని బట్టి మొత్తం కర్రీ అయితే బాగా చేస్తున్నాడండి అబ్బాయి. చూడండి, పన్నీరు వేపుతున్నారండి అమ్మలెక్కలు. అక్కడేమో వంట పుట్టేమో కూర తాలింపు వేస్తే ఇక్కడ అమ్మలక్కలు అందరూ కలిసి చూడండి ఎలా కలుపుతూ బంగారం కలర్లోని వచ్చే వరకు తీయొద్దంటండి. చూడండి ఎంత బాగా కలుపుతున్నారు. చూడండి, మా ముసలిదైతే పొయ్యిలో పుల్లెట్టడం చాలా ఎక్స్పీరియన్స్ అండి బాబు. ఇంకా చూడండి, మా పల్లెటూరులో ఈ కట్టెల పొయ్యి మాత్రం శుభకార్యాలకేటి దేనికైనా సరే కట్టెల పొయ్యి మాత్రం వదలం. ఎంత గ్యాస్ స్టవ్లు ఉన్నా, ఎంత మన నరేంద్ర మౌళి గారు ఫ్రీ బండ్లు ఇచ్చినా సరే ఈ కర్రల పొయ్యి మాత్రం వదలవండి. చూడండి, మీకు కూడా మీ గ్రామాల్లో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద వండుతున్నారో షేర్ చేసి లైక్ చేయండి ఒకసారి. చూడండి, ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా లావరాజు, ఈ ఛానల్ పేరు లావరాజు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా డాడీ లావరాజు అంటండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అందరూ ఉండాలా, మీ అందరిలో ఛానల్ ఉండాలా, అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వాయిస్ ఎవరిదో తెలుసా? మీ పల్లెటూరు లక్ష్మిది, మీకు అందరికీ తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్.